హలో హాయ్ అండి, వెల్కమ్ టు ధనాస్ కిచెన్. నేను ఇప్పుడు ఆకుకూరలన్నీ కలిపి పుల్లగూర చేయబోతున్నానండి. గోంగూర 2 కట్టలు తీసుకున్నాను, పాలకూర 2 కట్టలు, తోటకూర 2 కట్టలు, మెంతాకు ఒకటి వేస్తున్నానండి, చేదుగా ఎక్కువగా ఉంటుందని. అన్నీ కలిసి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది చాలా హెల్త్కి మంచిదండి, మీరు ట్రై చేయండి. పక్కన డేక్షా పెట్టుకొని అందులో వేసేసుకుంటున్నాను. అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి ఒక 4-5 తుంచేసి వేసానండి. 3 టమాటాలు కట్ చేసి వేసాను. నెక్స్ట్ ఉల్లిపాయలు టేస్ట్ కోసం అండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు 2 వేసి ఉడికిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ధనియా పొడి 1 స్పూను, కారం 1 స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ అండి, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి 1/2 గ్లాసు వాటర్. చింతపండు కొద్దిగా వేసుకోవాలండి, కొంచెం గోంగూర వేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది. 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులో ఆకుకూరలు ఆల్రెడీ వాటర్ వస్తాయి కాబట్టి స్టవ్ మీద పెట్టేసి వెలిగించి ఉడికించుకుందాం. మూత పెట్టేసి ఉడికించుకుందాము. నెక్స్ట్ ఉడికిన తర్వాత మనం దాన్ని పోపేసుకోవచ్చు. మెదిపేసి చూద్దామండి, ఉడికిందేమో. ఉడికిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. వావ్, చూసారా అండి, ఉడికిపోయింది. ఇంకొక 1 మినిట్ ఆ నెమ్ము పోయే వరకు ఉంచేసి నీళ్ళు కాస్త దగ్గరికి అయ్యేటట్లు మనం మెదిపేసుకుందాం. మెదిపేసి పోపు వేసుకుందాం. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. మా పిల్లలకు చాలా ఇష్టము. ఈ ఆకుకూర అంటే అన్ని ఆకులు కలిసి హెల్తీకి కూడా చాలా మంచిదండి. ఇలా ముద్దకంతో మనం మెదిపేసుకొని పక్కన బౌల్లో పోసి పెట్టేసుకుందాం. పోపుకి ఇప్పుడు డేక్షా పెట్టుకుందాం. స్టవ్ మీద 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. చాలా కొంచెమే పడుతుంది ఆయిల్, ఎక్కువ కూడా పట్టదు, తక్కువ మోతాదులో. ఆవాలండి 1 స్పూను, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, చిదిపేసిన వెల్లుల్లిపాయలండి, 2 ఎండుమిర్చీలు, కరివేపాకు 2 రెమ్మలండి. చిదిపేసి వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆకుకూరకి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పోపు ఇలా బ్రౌన్ కలర్లో అయ్యే వరకు వేయించుకొని ఉల్లిపాయలు మనం ఇప్పుడు ఆకుకూర అందులో మెదిపిన ఆకుకూరను వేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఉడికితే చాలండి. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పోపులో 1 నిమిషం ఉడికితే సరిపోతుందిలేండి. 1 నిమిషం ఉడికించుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీ పుల్లగూర